ఫలిస్తున్న రేవంత్ ప్లాన్స్ తనకి వీళ్ళు అడిగినట్టే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేశారని. మరి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కాదు, కవిత గారు అడిగింది ఏంటంటే ఈ 2 సంవత్సరాల కాలంలో సింగరేణికి సంబంధించి జరిగినటువంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు అనేది సమాచారం. ఓకే, ఆల్రెడీ ప్రభుత్వం గత 9 సంవత్సరాల్లో సింగరేణిలో జరిగినటువంటి అవినీతి పైన సిబిఐకి అడగటానికి ప్రిపేర్ అయ్యింది. ఆ నేపథ్యంలో ముందుగానే తను ఇది అడుగుతుందా అన్న ప్రశ్న చర్చ జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు జరిగినటువంటి కరప్షన్ ఎంత ఉందో తెలియదు, కానీ గత 9.5 సంవత్సరాల్లో 7.5 సంవత్సరం 8 సంవత్సరాలు అక్కడ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన దాదాపు ఎవరో ఒక ముఖ్య నేతకి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రతి నెల 2 లేదా 3వ తారీఖుల్లో చక్కగా ముట్టబెట్టారు అని ఎవరికి తెలియదు. అది ఎవరు అనేది తెలియదు, కానీ మొత్తానికి తీసుకొచ్చి ఇచ్చేశారు అనేది బాగా పొలిటికల్ సర్కిల్లో బాగా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అది ఎటు తిరిగి ఎటైద్దో అనేటువంటి ఉద్దేశంతో సరే అది ఎవరన్నా కానీ అది ఎవరన్నా తప్పు చేయొచ్చు లేదా ఇంకోటి తప్పు చేయొచ్చు, బట్ ఈ విషయంలో ఫైట్ చేయాలి అని కవిత గారు భావించుండొచ్చు. భావించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు విచారణకి సిబిఐకి తాను డిమాండ్ చేసి ఉండొచ్చు. దీంతో పాటు గతంలో జరిగిన దాని మీద కూడా సిబిఐ డిమాండ్ చేస్తే ఇంకా బాగుండేది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. కానీ గతంలో ఈవిడ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి కూడా ఈవిడ గౌరవ అధ్యక్షురాలు కదండి, మరి ఈవిడికి కూడా హ్యాండ్ ఉండాలి కదా. గౌరవ అధ్యక్షురాలు అంటే అది మనం చూడలేదు కదా, మనం వినలేదు కదా, కానీ అప్పుడు కరప్షన్ జరిగిన మాట వాస్తవం. మరి గౌరవ అధ్యక్షురాలకి ఇచ్చారా, లేదా మంత్రికి ఇచ్చారా, లేదా ఇంకొక సభ్యుడికి ఇచ్చారా, లేదా ప్రభుత్వంలో కీలక అధికారికి ఇచ్చారా, లేదా ఇంకెవరికన్నా ఇచ్చారా అనేది అది కూడా 2-3 తారీఖుల్లో, అది కూడా ప్రతి నెల అది జరిగింది అనేది బాగా హాట్ టాపిక్. అది మరి అది కూడా తెలియాల్సిన అవసరం ఉందేమో. బయట ఉంటుంది సార్ కవిత బయట ఒకసారి గూగుల్ పే చేసేంత చిన్న డబ్బులతో కూడా సింగరేణి నడిపిస్తున్నారంటే ఇది నిజంగా సిగ్గుచేటు అవమానం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు సింగరేణిలో జరిగేటటువంటి ప్రతి కాంట్రాక్ట్ ని కూడా రివ్యూ చేయండి. నేను కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఇప్పుడంటే రిజైన్ చేసినాం, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో కూడా నేను అడిగిన జైపూర్ పవర్ ప్లాంట్ లో కేసీఆర్ గారు రైట్ సుధాకర్ సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందనంటావా? కానీ అసలు మొన్న కాళేశ్వరం సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి పంపించారు, అదేమైంది, అది ఎక్కడికి పోయింది, ఎక్కడ ఆగింది? 12 రోజులైంది సార్ సిబిఐ విచారణకు పంపించి. గత నెల 31వ తేదీన అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ తర్వాత అర్ధరాత్రి 1ంటికి సిబిఐకి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఓ నోటిఫికేషన్ ఇచ్చారు, జీవో ఇచ్చారు, కావాల్సిన ఆధారాలన్నీ సిబిఐకి సమర్పించారు. సిబిఐ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, కానీ అది ఇప్పటి వరకు చడి లేదు, చప్పుడు లేదు. కాబట్టి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఆశించాడో అదే జరుగుతుంది. ఇది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి సిబిఐ ఇప్పటి వరకు స్పందించట్లేదు. సిబిఐ అనేది కొంతసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో మాట్లాడారు సార్. కాబట్టి బీఆర్ఎస్ ను విలీనం చేయడం కోసమే బీజేపీ ఈ రకమైన వ్యవహారం చేస్తుంది. సిబిఐ విచారణ ఒక్క అడుగు కూడా ముందు పడట్లేదు అంటుంది. ఇప్పుడు సింగరేణిలో కవిత సిబిఐ విచారణ కోరుకుంటుంది. మంచిదే కదా సార్, సిబిఐ విచారణ జరుగుతాయి, ఎవరిదైనా ప్రజలకు. అంటే ఈ 2 సంవత్సరాలతో పాటు గత 9 సంవత్సరాలు కూడా అడిగితే బాగుంటుంది అంటున్నారు. ఈ 2 years తో పాటు అదే సార్, ఆమె బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె కన్సర్న్లోనే వ్యవహారం అంతా జరిగింది. నేను మొత్తం గత 10 సంవత్సరాలుగా సింగరేణిలో ప్రతి కార్యక్రమం నా ద్వారే జరిగింది, నేను చేస్తేనే జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నొప్పించి సింగరేణి కార్మికులకు అందరికీ కూడా అన్ని అందుబాటులోకి తీసుకొచ్చినా అని చెప్తుంది. అంటే అన్ని ఆమె కేంద్రంగా ఆమె ద్వారా జరిగినాయి కాబట్టి, అంటే మంచి ఆమె చేసింది, అవినీతి వేరే వాళ్ళు చేశారు, విచారణ చేస్తే బాగుంటుంది అనే చర్చ రాజకీయాలు. మంచి ఆమె చేసి ఉండొచ్చు, అభివృద్ధి ఆమె చేసి ఉండొచ్చు, అందుట్లో అవినీతి వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు కదా, నువ్వో రాజుగారో లేకపోతే. అంటే ఆమె పెట్టుకున్న టీం చేస్తే అవినీతి. ఆమె మాట్లాడేది కూడా అదే సార్. గతంలో కూడా టీబీజీకేఎస్ కార్మికులను నేను అవినీతి చేయొద్దని చెప్పినా
ఆ సందర్భంలో నేను గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నాను, నేను చేయొద్దని చెప్పినా కూడా వారు కూడా అవినీతికి పాల్పడ్డారు కాబట్టి గత గుర్తింపు సంఘం ఎన్నికలలో ఓడిపోయారు. ఇప్పుడు ఆ సంఘం ఎక్కడుందో ఎవరికి తెలియదు అంటే చాలా స్పష్టంగా చెప్పింది సార్ ఆమె తెలంగాణ బొగ్గన్ కార్మిక సంఘాన్ని ఉద్దేశించి. ఎందుకంటే ఇప్పుడు ఆ కార్మిక సంఘానికి ఆమె గౌరవ అధ్యక్షురాలుగా లేరు, దానికి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. కేటీఆర్ ఈవెన్ తొలగించి ఆయన కొప్పుల ఈశ్వర్ గౌరవ అధ్యక్షులుగా వేశాడు కాబట్టి ఆ సంఘాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడారు కవిత. రైట్, ఓకే చూద్దాం. నెక్స్ట్ అండి, జంజీ మెచ్చిన వీర మహిళ నేపాల్ ప్రధానిగా సుశీల కర్కి అని ఆవిడ్ని తన జంజీ వాళ్ళు కూడా ఆవిడకి మద్దతు ఇచ్చారు మన ఉద్యమం. ఇది బాగా